ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వేకువజాము ప్రార్థన. ప్రభు నామంలో మీ అందరికీ వేకువజాము శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. ఒక ఆరాధన గీతాన్ని పాడుకుందాం. నూతన జన్మ వలన ఆశీర్వాదములు దొరికే, నూతన జన్మ వలన ఆశీర్వాదములు దొరికే, శాపమును దూరపరచి, శాపమును దూరపరచి, సర్వంబు కొత్త చేసే, శాపంబు దూరపరచి, సర్వంబు కొత్త చేసే, అద్భుత దివేనలు ప్రభువా కుమారించితివి, నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి, నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి. ఈ దిన వాక్యాన్ని చదువుకుందాము. 67వ కీర్తన 2వ వచనం. దేవుడు మమ్మును కరుణించి మమ్మును ఆశీర్వదించునుగాక, ఆయన తన ముఖకాంతిని మా మీద ప్రకాశింపజేయునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ వేకువజామున దేవుడు మనకిచ్చినటువంటి ఈ లేఖన భాగంలోని అర్థాన్ని, భావాన్ని మనం తెలుసుకుందాం. 67వ ఈ కీర్తన గురించి దేవుడు ఇశ్రాయేలు పట్ల మాత్రమే కాకుండా సర్వలోకంలోని జనాంగాలన్నిటి పట్ల కలిగి ఉన్నటువంటి ప్రేమపూర్వకమైన ఉద్దేశం ఈ కీర్తనలో తెలియజేస్తూ ఉన్నాడు. అబ్రహాము ద్వారా అన్యజనులమైన మనలను క్రీస్తు యేసు ద్వారా ఆయన ముఖకాంతి మన మీద ప్రసరింపజేసి, మనల్ని కరుణించి, మనల్ని విమోచించి, తన ప్రజలుగా మార్చుకొని, తన సొత్తైన ప్రజలుగా చేసుకున్న ఈ ఆధిక్యతను బట్టి కీర్తనకారుడు యొక్క ఉద్దేశం నెరవేరినట్లుగా మనం భావించవచ్చు. ఈ కీర్తనలో ప్రత్యేకంగా కీర్తనకారుడు 7 వచనాలున్న ఈ నిడివి కీర్తన ప్రజలు దేవుని స్తుతించుదురుగా కానీ ఆయన అభిలషిస్తున్నట్లుగా మనం చూస్తాం. ఈ స్తుతించుదురు గాక అనేటువంటి ఈ పదాన్ని దాదాపుగా 5 సార్లు ఆయన 7 వచనాలలో లిఖించినట్లుగా మనం చూస్తాం. ఈ యొక్క కీర్తనకారుని యొక్క అభిలాష, ఈనాడు దేవుడు మనల్ని తన బిడ్డలుగా చేసుకున్నందును బట్టి మనం ఆయన్ను స్తుతిస్తున్నాం కనుక అది నెరవేరినట్లుగా మనం భావించవచ్చు. కాబట్టి ఈ వేకువజామున, ఈ ఉదయకాలమున దేవుడు మన పట్ల తన కరుణను చూపించి ఆశీర్వదించాడు. ఆయన ముఖకాంతిని మన మీద ప్రకాశింపజేసి తన బాటలో నడిపిస్తూ ఉన్నాడు. అందును బట్టి మనం ఉదయకాలంలో దేవుని స్తుతించాలి కదా, ఆయనను మహిమపరచాలి కదా. ఈ కీర్తన ఉద్దేశాన్ని మనం నెరవేర్చాలంటే మనము దేవుని ఆరాధించాలి, స్తుతించాలి. కనుక ఆ విధంగా మనం నిత్యము దేవుని స్తుతించే బిడ్డలంగా ఉండడానికి ప్రభు మనకు సహాయం చేసి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలయ్యా. నీవు మమ్మల్ని కరుణించినావు, మమ్మల్ని ఆశీర్వదించినావు. అలనాడు అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి నీవు మమ్మల్ని నాయన నీ బిడ్డలుగా మార్చుకున్నావు. సర్వలోకము నిన్ను స్తుతించాలని కీర్తనకారుని యొక్క ఉద్దేశం. ఆయన మేము సర్వలోకంలో ఉన్నటువంటి అన్యజనులమైన మమ్మల్ని అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం ద్వారా దేవుని నమ్మడంతో మేము కూడా ఆయన సంతానం అయిపోయినాం, నీ ప్రియబిడలమైనాం.
కనుక ప్రభా, నీవు మమ్మల్ని ప్రేమించినందుకు వందనాలు, మమ్మల్ని కరుణించినందుకై స్తోత్రములు, నీ ముఖకాంతి మా మీద ప్రసరింపజేసినందుకై స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ, నీవు మమ్మల్ని నీ కొరకు ఈ లోకంలో నిలబెట్టుకున్నాను బట్టి మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తే ఈ దినమంతా ప్రభువా నీవు మమ్మల్ని కాపాడండి, నీ ప్రజలందరినీ కాపాడండి ప్రభువా. నేను నమ్మిన బిడ్డలందరినీ నీ చేయి ఆయన పట్టుకొని నడిపించుమని ప్రార్థిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.